టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించినటువంటి పీఆర్సీ, ఐఆర్‌డీఏ బకాయిలపై సంచలన నిర్ణయాలు, కీలక ఆదేశాలండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు తాజా అప్డేట్స్ అండి. పూర్తి వివరాలు. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి కీలక విషయాలైతే వెలువడ్డాయండి. ఐఆర్‌డీఏ అలవెన్స్, డీఏ బకాయిలపై తాజా సమాచారము. ఇక సిపిఎస్ రద్దు అంశమండి. పీఆర్సీ అమలు, పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలపై ప్రభుత్వం చర్యలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ అంశాలను చర్చించేందుకు డిసెంబర్ 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సిపిఎస్ రద్దండి. ముఖ్యంగా ఉద్యోగుల ఐక్యతతో పోరాటం. డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఏపీ సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో విజయవాడ సభ నిర్వహించబడుతోంది. కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్కేవి భాష, డి వెంకటేశ్వరరావు గారు సిపిఎస్ రద్దు కోసం ఈ సభను విజయవంతం చేయాలని అయితే పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ జేసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గొద్దటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఇచ్చిన సిపిఎస్ రద్దు హామీని అమలు చేయలేదని విమర్శించారు. డిఏ, ఐఆర్, పీఆర్సీ వంటి అంశాల్లో ఆలస్యం మరియు అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమస్యలు మరియు డిమాండ్లు. సిపిఎస్ రద్దు. గత ప్రభుత్వ హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగులు నిర్ణయించారు. అలాగే పీఆర్సీ అమలు, ఉద్యోగ వేతన సవరణ కమిషన్, పే రివిజన్ కమిషన్ అండి ఏర్పాటు చేసి పీఆర్సీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని అయితే కోరుతున్నారు. పెండింగ్ డిఏ, ఐఆర్ చెల్లింపులు. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డిఏ బకాయిలు 25,000 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. వీటిని త్వరితగతిన చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ సమస్యలు. ఉద్యోగులకు సరెండర్ లీవ్ చెల్లింపులు ఇంకా జరగలేదని అయితే చెప్తున్నారు. మొత్తానికి చలో విజయవాడ సభలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయండి. ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగుల ఐక్యత అన్ని సమస్యల పరిష్కారానికి దారి చూపుతుందని చెప్పారు. ఓపీఎస్ సాధించేంత వరకు ఈ పోరాటం ముందుకు సాగుతుందని వివరించారు. చలో విజయవాడ సభ ద్వారా సిపిఎస్ రద్దు, పెండింగ్ జీతాలు, పీఆర్సీ అమలు వంటి సమస్యలపై ప్రభుత్వానికి సంకల్పబద్ధమైన సందేశాన్ని పంపాలని అయితే యోచిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి. వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ప్రకారం ఎగ్జిక్యూటివ్ హడావుడి సమయంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఉద్యోగులు, పెన్షనర్ల తక్షణ అవసరాలను పరిగణలోకి తీసుకుని సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల తరపున చైతన్యం. ఐక్యతతో ముందుకు. ఉద్యోగుల సంఘాలు ఒకే వేదికపై చేరి తమ హక్కుల కోసం పోరాటం చేయాలనైతే యోచిస్తున్నాయి. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఇందులో ఉండాలని అయితే కోరుకుంటున్నారు. చలో విజయవాడ సభలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చర్చించిన అంశాలు ఉద్యోగ భవిష్యత్తుకు కీలకమండి. సిపిఎస్ రద్దు, పీఆర్సీ అమలు మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాల్లో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాము. అలాగే ఈ నెక్స్ట్ నెల డిసెంబర్ 10న జరగబోయే చలో విజయవాడ సభ విజయవంతమై ఉద్యోగుల హక్కుల కోసం ముందడుగు పడే దిశగా మారుతుందని అయితే ఆశిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.